నా క్రాఫ్ట్స్ కలెక్షన్స్ అన్నీ మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి అయితే మొత్తం ఎక్కడ దాచినవన్నీ కూడా ఒక్కసారిగా ఓపెన్ చేసి అన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. మొత్తం ఒకసారి ఒక లుక్ అయితే వేసుకోండి. తర్వాత నేను డీటెయిల్గా మీకు ఒక్కొక్కటికి కూడా ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కలర్ పేపర్స్ అనమాట. నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా. ఫస్ట్ అయితే మనం ఈ కలర్ పేపర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ని అయితే నేనైతే స్టోర్ చేసుకున్నాను. మనం ఎప్పుడు ఏది యూజ్ చేస్తామో తెలియదు కాబట్టి నేను అన్నీ ఒకటేసారి తెచ్చుకున్నాను అనమాట. ఇది ఒక 100 రూపీస్ అనుకుంటా ఈ షీట్ కలర్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఏమో ఈ బాక్స్ నిండా ఉన్నాయి. ఇవన్నీ చెత్తగా పడేసాను. మొత్తం అన్నీ కూడా ఆర్గనైజ్ చేద్దాము. తర్వాత అయితే ఫస్ట్ ఇందులో ఉన్న ఒక్కొక్క పీస్ కూడా మనమైతే చూద్దాము. ఫస్ట్ అయితే సిజర్స్ అనమాట. నా దగ్గర పెద్దది ఒకటి, చిన్నది ఒకటి సిజరు. ఇది ఒక నైఫ్ టైప్లో ఇది. పేపర్స్ని అయితే ఈజీగా కట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట. సిజర్స్ కంటే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏమో టేప్స్ అండ్ డబుల్ టేప్స్ ఉన్నాయి. అండ్ గ్రీన్ కలర్ టేప్ అనేది ఒకటి ఉంది కదా, దాన్ని మనము ఫ్లవర్స్కి కాడలు అయితే ఉంటాయి కదా, వాటికి యూజ్ చేస్తాం అనమాట. ఇదొకటి డబల్ టేప్, చిన్నది ఒకటి ఉంది, పెద్దది ఒకటి ఉంది. ఇదొకటి నార్మల్ టేప్ అనమాట. ఇది బాగుంటుంది. ఇది ఇవన్నమాట టేప్స్ కలెక్షన్స్ 5 అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీకు కావాలనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్న స్టేషనరీ స్టోర్కి వెళ్ళి వీటిని కూడా మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏమో స్కేల్, నటరాజ్ స్కేల్ అయితే ఉంది, లాంగ్ స్కేలు. నెక్స్ట్ ఏమో ఫెవికాల్ గ్లూ అనేది ఒక పెద్దది ఒకటి ఉంది, చిన్నది ఒకటి ఉంది. అండ్ గ్లూ గన్ అనమాట దీన్ని మనము గ్లూ స్టిక్స్ అయితే ఈ విధంగా లోపలికి పెట్టుకుంటే మనకు అనేది గమ్ అనేది వస్తుంది అనమాట. చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ గమ్ అన్నది. ఇది గ్లూ గన్స్. నెక్స్ట్ ఏమో పెయింట్ బాటిల్స్ అయితే నా దగ్గర కలెక్షన్ చాలానే ఉన్నాయన్నమాట. ఇవన్నీ 4 ఉన్నాయి. 4 బాక్సులు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఆర్క్లిక్ కలర్స్ అనమాట. ఇది ఇందులోనే 20 షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా, స్కై బ్లూ కలర్. కొన్ని నా దగ్గర ఇంతకుముందు లేవన్నమాట. ఇవి నాకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారనమాట. 2 కపుల్స్ అనేవాళ్ళు. చాలా హ్యాపీ. వాళ్ళకైతే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో వాళ్ళు చూసుంటే. నెక్స్ట్ ఏమో ఇవి వాటర్ కలర్స్ అనమాట. ఇది 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే కొన్నాను అనమాట వీటిని వాడట్లేదు, ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఆర్క్లిక్ కలర్స్. ఇవి చిన్న బాక్స్ కొన్నాను అనమాట. ఇది సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళకి ఏమైనా క్రాఫ్ట్స్ చేశాను. ఆ బాక్స్ ఇంకా నన్నే తీసుకెళ్ళిపోమన్నారు. ఆ బాక్స్ ఇంకా నా దగ్గరే ఉండిపోయింది. నెక్స్ట్ ఏమో పోస్టర్ కలర్స్ అనమాట. ఇది కూడా 3 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. కొన్ని కలర్స్ యూజ్ చేశాను, కొన్ని గట్టిగా అయిపోయాయి. అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఈ కలర్స్ అయితే. దీంట్లో 12 కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏమో ఆర్క్లిక్ కలర్ పెయింట్ అనమాట. ఇది క్రిస్మస్కి నాకు సీక్రెట్ శాంటా గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. ఇది ఇందులోనైతే మాత్రం ఇది నాకు చాలా బాగా నచ్చింది. అన్ని షేడ్స్ అయితే కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, డార్క్ షేడ్ నుంచి నార్మల్ షేడ్ వరకు అన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఏమో వీటిలో కొన్ని బ్రషెస్ కూడా వచ్చాయన్నమాట. వీటికి చాలా బాగా నచ్చింది ఈ పెయింట్స్ బాక్స్ అయితే మాత్రం. ఇవి కూడా నేను అప్పుడప్పుడు ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నాను, అన్నీ తీయలేదు ఒక్కోసారి. ఈ పెద్ద బ్రష్లు 2 ఉన్నాయి కదా, అవి నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడేమో మా ఇనార్బిట్ మాల్లో అక్కడ స్ట్రింగ్ ఆర్ట్కి ఒకసారి అండ్ టోట్ బ్యాగ్ పెయింటింగ్కి వెళ్ళినప్పుడు ఆ 2 నేను తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి నార్మల్గా అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్నివి, ఇవి షాప్స్లో నార్మల్ స్టేషనరీ స్టోర్లో కొన్నివి. ఇవి ఇందాక చూపించాను కదా, ఆ పెయింట్ బాక్స్లో ఉన్న పెయింట్స్ అనమాట. ఇవి 2 పాడైపోయాయి ఆల్రెడీ. సరిగ్గా క్లీన్ చేసుకోవాలి మనమైతే. ఎప్పుడు యూజ్ చేసినా కానీ టిష్యూతో మనం వాటర్లో ముంచుకున్నాక టిష్యూతో క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో క్రాఫ్ట్స్ చేశాను పెయింట్స్ అనేవి గ్లాస్ బాటిల్స్కి. మిగిలినవి నేను ఇంకా బ్రషెస్ అనేవి నేనే తెచ్చేసాను అనమాట. వాళ్ళకి ఇంకా అవసరం లేదని చెప్తే. ఇది నా పెయింట్ బ్రషెస్ కలెక్షన్ అనమాట. నెక్స్ట్ ఏమో స్కెచెస్ అనమాట. స్కెచెస్ 12 కలర్స్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ ఏమో ప్యాలెట్ నైవ్స్ అనమాట. ఇవి మనము టెక్స్చర్ ఆర్ట్కి యూజ్ చేస్తాము. నేను ఇది కొని 6-7 మంత్స్ అయిపోయింది. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఈ విధంగా మనమైతే యూజ్ చేస్తామన్నమాట. వైట్ సిమెంట్ అండ్ పుట్టి మిక్స్ చేసుకొని ఆరల్స్ ఏదైనా మీకు నచ్చిన అవి డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి, 1 నుంచి 5 వరకు. నెక్స్ట్ ఏమో స్క్రబ్బర్స్ అయితే 2 ఉన్నాయన్నమాట. నేను లిప్ నాట్కి యూజ్ చేస్తూ ఉంటాను, ఆరల్స్ పెయింట్ వేసేటప్పుడు కూడా స్ట్రక్చర్ అనేది బాగుండడానికి. నెక్స్ట్ ఏమో ఇది కిడ్స్ది అనమాట. ఇది మా ఆఫీస్లో
ఒకసారి కొటేషన్స్ రాయడానికని ఇస్తే మేమైతే ఏకంగా తెచ్చేసాను నేనైతే. నాకు యూజ్‌ఫుల్ అవుతుందని చిన్న ఎరేజర్ అండ్ షార్ప్‌నర్, స్కేల్ అండ్ స్కెచెస్, ఇలా పెన్సిల్ స్కెచెస్ ఉన్నాయి. ఇలాగా ఆయిల్ స్కెచెస్ కూడా ఉన్నాయి. 3 బాక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో మంచి పెద్ద పెన్సిల్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమో ఈ విధంగా మొత్తం ఒక కిట్ అంతా ఒక దాంట్లో పెట్టేసి ఇచ్చారనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చిన్న స్కేల్ కూడా వచ్చిందనమాట. చూసారా? ఈ విధంగా ఉంటుంది ఆయిల్ స్కెచెస్ అండ్ పెన్సిల్ స్కెచెస్ ఇవి. 6 ఇవి ఇందులో 5 ఇందులో 6 ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఏమో ఇందాక చూపించాను కదా మా ఫ్రెండ్స్ కపుల్స్ అనే గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా! వాళ్ళలో ఇది బ్రెయిన్ బ్రషెస్ కూడా ఇచ్చారనమాట బాక్స్‌తో పాటుగా. నెక్స్ట్ ఏమో 2 పెన్సిల్స్. నెక్స్ట్ ఇది నా బీటెక్‌లో కొనుక్కున్నాననమాట. స్టాప్లర్ అండ్ దాని పెన్స్. నెక్స్ట్ ఇప్పటి వరకు అలా దాచుకున్నాను. నెక్స్ట్ గ్లాస్ లైనర్ అనమాట. ఇది కూడా కొని 5 మంత్స్ అయిపోయింది. దీన్ని అసలు యూజ్ చేయను కూడా యూజ్ చేయలేదు. యూజ్ చేద్దామని కొన్నాను. నెక్స్ట్ ఏమో వార్నిష్ స్ప్రే బాటిల్ అనమాట ఇది. ఇది చూసారు కదా 350 ఉంది. అసలు రూపాయి కూడా తగ్గించను అన్నాడనమాట. మనం జస్ట్ స్ప్రే చేస్తే లుక్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఏమో ఇవి క్లే మౌల్డ్స్ అనమాట. మనం ఇందులో క్లే పెట్టుకొని మనకు కావాల్సిన అచ్చులు అనేవి తీసుకోవచ్చు అనమాట. గ్రీన్ లైక్ లీవ్స్కి కానీ ఫ్లవర్స్కి కానీ. నెక్స్ట్ ఏమో మౌల్డెడ్ బాక్స్. ఇదిగో వీటిలో ఫుల్గా ఉంటాయి అన్నమాట. మనకి 350 320 ఉంటుంది అనమాట. బాక్స్ అయితే మాత్రం చాలా రోజులైతే వస్తుంది. ఇది హార్డ్నర్ బ్లాక్గా ఉన్నది, ఇది వైట్ అనేది. ఈ రెండు మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా చేసుకోవచ్చు అనమాట మౌల్డ్స్ అనేవి. నెక్స్ట్ ఏమో గ్లూ గన్ స్టిక్స్ ఇవి ఇందాక చూపించాను గ్లూ గన్. దానికి ఇవి స్టిక్స్ కొనుక్కున్నాను. నెక్స్ట్ ఏమో నార్మల్ స్టిక్స్ ఇవి నెక్స్ట్ ఏమో ఇవి టూత్ స్టిక్స్. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కొన్నివి ఒక కట్టర్ అనమాట. ఇంటి దగ్గర నేను తెచ్చేసుకున్నాను. ఈ స్టిక్స్ అనేవి ఫ్లవర్స్కి కానీ వీటికైనా యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇవి ఇంతకుముందు ఒకసారి లావ్ స్టిక్స్ కొన్నాను. నెక్స్ట్ ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ అయితే అవి స్టిక్స్ తెచ్చేసాను నేను అనమాట. నెక్స్ట్ ఏంటి కవర్ ఓపెన్ చేస్తున్నాను చూస్తున్నారా, ఇది సీసెల్స్ అనమాట. ఇవి నేను ఒకసారి బీచ్కి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకున్నాను వైజాగ్ బీచ్లో. చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి మనకి ఇంకా పిచ్చి కదా ఆర్ట్లో ఏదైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే ఈ విధంగా నేను ఇవన్నిటిని కూడా కలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏమో ఇది వేరే ట్రిప్కి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేశాను అనమాట. ఇవి ఒకరోజు ఇసుకలో అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఒక అబ్బాయి చిన్న బాబు పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయితో పాటుగా కలిపి ఏరానమాట. ఇవి నాలాగే వాడికి కూడా పిచ్చి ఉన్నట్టుంది. ఆడు కలెక్ట్ చేసిన కొన్ని, నేను కలెక్ట్ చేసిన కొన్ని ఇవి. నెక్స్ట్ ఏమో స్టోన్స్ కూడా నేను బీచ్కి వెళ్ళినప్పుడు ఇలాగ తెస్తూ ఉంటాను వాటి మీద పెయింట్ వేద్దామని చెప్పేసి. కానీ ఇంతవరకు ఎప్పుడు పెయింట్ అయితే వేయలేదు స్టోన్స్ మీద. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఇంకొకసారి కలెక్ట్ చేసిన వల్ల 3 టైమ్స్ కలెక్ట్ చేసినవి ఇలా విధంగా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏమో ఈ విధంగా రాళ్ళు కలెక్ట్ చేసుకున్నాను. ఎంత బరువైనా సరే ఇంటికి వెళితే తీసుకెళ్ళి వెళ్ళాను. ఇలా చిన్న చిన్న స్టోన్స్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని వైట్ సిమెంట్ అండ్ పుట్టి, ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను నేను. ఇవి మిక్స్ చేసుకుంటూ చిన్న చిన్న క్రాఫ్ట్స్ ఏమైనా బాటిల్స్ కానీ ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట. అటాచ్ చేస్తూ అదొక డిఫరెంట్ షేడ్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ ఏమో కోన్ షీట్స్ అనమాట. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కానీ ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. టెక్స్చర్ ఆర్ట్కి యూజ్ చేద్దామని చెప్పేసి వీటిని మనం ఒక్కొక్క షీట్ని తీసుకొని కోన్ షేప్లో పెట్టుకుంటాము. నెక్స్ట్ ఏమో బెలూన్స్ అనమాట. కొన్ని బెలూన్స్ అయితే ఇంతకుముందు నేను తెచ్చుకున్నవి ఉంటే అవి స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ట్యాగ్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. మొత్తం బ్యాగ్స్ బట్టలకు వచ్చిన ట్యాగ్స్ అన్నిటిని కూడా ఒక దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎప్పుడైనా యూజ్ చేద్దాం, పెయింట్స్ వేద్దామని చెప్పేసి. నెక్స్ట్ టైం ఇంకొక కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అందులో ఏమున్నాయో చూద్దాం. పిస్తా సెల్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉంటే జాగ్రత్తగా ఈ విధంగా మీరు ఇంట్లో ఏదైనా యూస్ఫుల్ అయ్యేటట్టుగా మంచి డెకరేటివ్ ఐటెం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఇన్ని తిన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏమో వీటిని క్రీప్ పేపర్స్ అంటారనమాట. ఇవి కొని ఒక 2-3 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. ఒక 10 షేడ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. కొన్ని అయిపోయినట్టున్నాయి. ఈ విధంగా అయితే పింక్, గ్రీన్, స్కై బ్లూ, ఆరెంజ్, వైట్ అవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది ఒకటి ఏంటని ఓపెన్ చేస్తున్నాను. మ్యాక్రీమ్ కార్డ్స్ అనమాట. ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఒకసారి ఆర్డర్ చేశాను ఆల్రెడీ. అవి నేను ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ టైం ఈ కలర్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇంకా ఏం చేయలేదు వీటితోని. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ట్యూబ్స్ అనమాట. ఇవి వేస్ట్, అసలు ఏం బాగాలేదనమాట. కొన్నాను కానీ అసలు పడట్లేదు అనమాట. నేను అవుట్లైన్ కోసమని తీసుకున్నాను. నెక్స్ట్ ఏమి స్ట్రింగ్ ఆర్ట్కి యూజ్ చేయడానికి అనమాట. ఇంతకుముందు మా ఫ్రెండ్ పెళ్ళికని స్ట్రింగ్ ఆర్ట్ చేయడానికి ఇవన్నీ కొన్నాను అనమాట. ఇంకా అవి ఉన్నాయి కొన్ని.
ఇవి పిన్స్ అనమాట. ఈ పిన్స్ అనేవి మన చెక్కకు కొట్టుకున్నాక మన నేమ్స్కి అవి థ్రెడ్స్తో మనం చుట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇవి కొన్ని స్టోన్స్ అయితే కొన్నాను, కానీ ఏం యూజ్ చేయలేదు. ఇవి లూలు మాల్లో కొన్నాను, ఏదో చేద్దామని చెప్పేసి. ఒకటి కూడా యూజ్ఫుల్ అవ్వలేదు అది. ఇది నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చిందనమాట. ఎరేజర్ టైప్లోనే డిఫరెంట్ షేప్స్లో ఉన్న ఐటమ్స్ అనమాట. క్యారెట్ ఇలా ఇవన్నీ ఎరేజర్ అనమాట. ఇది నేను ఆర్ట్ పర్పస్ కింద యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమో పురుకాస్ తాడు, ఇది ఒకసారి కొన్నాను ఇంతకుముందు. నెక్స్ట్ ఒక బ్యాగ్లో అయితే ఏంటి స్టోర్ చేశానని చూస్తున్నారా, ఇవన్నీ కూడా పెళ్లి కార్డ్స్ అనమాట. మా ఫ్రెండ్స్ కానీ అప్పుడప్పుడు ఎవరింటికి వెళ్ళినప్పుడు కానీ తెచ్చేసాను అనమాట. ఇవి ఎప్పుడైనా దేనికైనా యూజ్ఫుల్ అవుతుందని ఈ విధంగా రీసెంట్గా మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళవి పెళ్లి కార్డ్స్ అన్నీ కూడా నేనైతే స్టోర్ చేసుకుని దగ్గర పెట్టుకున్నాను. అలా వినాయకుడి బొమ్మలు ఉన్న వాటివి అయితే నాకు ఇంకా చాలా ఇష్టం, వాటితో ఏవైనా చేయొచ్చు అని చెప్పేసి ఇలాగా ఇవన్నీ అయితే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం ఇది శాండ్ పేపర్ అనమాట. ఇది మనము ఏంటిది వైట్ సిమెంట్ అది యూజ్ చేసినప్పుడు శాండ్ పేపర్ అనేది యూజ్ చేస్తాము. ఇదనమాట. ఇంత సంత ఉంది నా దగ్గర. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.